సింపుల్గా ఉల్లి వెల్లుల్లి లేకుండా మసాలాలు కూడా ఎక్కువగా ఏమీ వాడకుండా ఎంతో టేస్టీగా ఎన్నో పోషక విలువలు ఉన్న భర్వా తోరి మహారాష్ట్ర స్టైల్లో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది బీరకాయలు చాలా లేతగా ఉన్న బీరకాయలు అయితే తీసుకోవాలి. గింజలు అయితే ఉండకూడదు. తొక్కనంతా కూడా ఇలా పిల్లర్తో చెక్కేసుకోవాలి. లైట్గా చెక్కేసుకుని మనము ఒక 2 ఇంచులు పెద్దగా ముక్కలే కట్ చేసుకోవాలి. దాంట్లోకి మనం చేసుకున్న మసాలా అయితే నింపవలసి ఉంటుంది. మనం గుత్తి వంకాయ కూర ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే ఈ గుత్తి బీరకాయ అనేది నార్త్ సైడ్లో చాలా బాగా చేస్తారు. మధ్యప్రదేశ్లో కూడా చాలా బాగా చేస్తారు. దీనికోసం చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనకి పీల్ చేసుకున్న తొక్కను కూడా మనం వేస్ట్ చేసుకోక్కర్లేదు. దీన్ని పచ్చడి కూడా చేసుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ముక్కల్ని ఈ సైజులో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ లేతగా ఉండడం వల్ల బీరకాయలో ఎక్కువ వాటర్ కూడా ఏం వేయక్కర్లేదు. బీరకాయలోనే వాటర్ ఎక్కువగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ మధ్యలో ఘాటు పెట్టుకొని దాంట్లోకి మనం మసాలా అనేది నింపుకుంటాం. చూడండి, ఈ విధంగా ఘాటు పెట్టేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. మసాలా ప్రిపరేషన్ కోసం పల్లీలు మనం ఎన్ని బీరకాయలు తీసుకుంటామో దాన్ని బట్టి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకున్నాను. ఇక్కడ 1 టీ స్పూను ధనియాలు, 1/4 టీ స్పూను జీలకర్ర. నేను ఇక్కడ బీరకాయలు అయితే 1/2 కిలో వరకు తీసుకున్నాను. ఈ వేగిన దినుసులన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. కారం 2 టీ స్పూన్లు వేసుకోవాలి. పసుపు 1/4 టీ స్పూను, కొద్దిగా చింతపండు, సాల్ట్ అంతే గ్రైండ్ చేసేసుకోవాలి. మన దగ్గర గరం మసాలా ఉంటే అది కొద్దిగా చిన్నగా వేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అంతా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు అయితే ఉన్నాయి కదా, దానికి ఘాట్లు అయితే పెట్టుకున్నాం. ఆ ఘాట్లలోకి ఈ మసాలా పౌడర్ అంతా కూడా నింపి పెట్టుకోవాలి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవన్నీ నింపి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, బీరకాయ ముక్కలన్నీ కూడా మనం పాన్లో సదిరేసుకోవాలి. వాటర్ అయితే ఏమి అవసరం లేదు. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి అవే మగ్గుతాయి. కూర మనం ఎక్కువ వాటర్ అయితే ఏమి వేయవసరం లేదు. ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గాయి. ఇవన్నిటిని కూడా ఒకసారి వెనక తిప్పుకుని మళ్ళీ సర్దుకుని పెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ కొద్దిగా మనకి మిక్సీ జార్ని ఒకసారి కొద్దిగా నీళ్ళతో కొద్దిగా తొలిచి ఆ వాటర్ని అయితే ఇందులోకి వేసాను. బాగా ముక్క ఉడుకుతుందనే ఉద్దేశంతో వాటర్ కూడా వేయకపోయినా ఏం పర్వాలేదు. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకి కుక్ అయిపోతాయి. ఈ విధంగా కుక్ అయిపోతుంది. ఆయిల్ అంతా బయటకు వస్తుంది. దీనిపైన మనం కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే భర్వా తోరి రెడీ. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది, లేదంటే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇదే ప్రాసెస్లో ఉల్లి వెల్లుల్లి అలాగే అల్లం కూడా గ్రైండ్ చేసుకుని ఇందులోకి నింపుకొని పెట్టుకుని అది కూడా చేసుకోవచ్చు. కొద్దిగా ఘాటుగా ఉంటుంది. ఈ విధంగా మెత్తగా అయితే ఉడికిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరి ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం సుధారాం కల్చరల్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.